ఎంత తెలియని విషయం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏంటంటే చాలా మంది తిరుపతి వెళ్తూ ఉంటారు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు గ్యారెంటీకి వెళ్తూ ఉంటారు కొండ మీదకి. బట్ అక్కడ వెళ్ళిన ప్రతిసారి చాలా మంది బయట లాకర్లోనే కింద స్టే చేస్తూ ఉంటారు. బట్ మనకి అందరికి తెలియని విషయం ఏంటంటే అక్కడ రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కూడా చాలా ఫ్రీగా ఉంటాయి. 50 రూపాయల రూమ్లు ఉంటాయి, 100 రూపాయల రూమ్లు ఉంటాయి. మనందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి 50 రూపాయల రూమ్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చాలా బాగుంటాయి 50 రూపల రూమ్లు. సో మీకు ఈ రోజు వీడియోలోని 50 రూపాయల రూమ్లు ఎలా బుక్ చేసుకోవాలి కొండ మీద అనే విషయం మీకు చెప్పబోతున్నాను. సో నన్ను ఫాలో చేయండి, ఈ వీడియోలోని మీకు చెప్తాను. ఓకే, వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం 50 రూపీస్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం, వచ్చేయండి. తర్వాత మీకు ప్రాసెస్ చెప్తాను ఎలా బుక్ చేసుకోవాలనేది. ఫస్ట్ మనకి హాల్ ఇచ్చారు, ఓకే, పాతగా ఉన్నా సరే పర్వాలేదు. తర్వాత మనది బెడ్రూమ్, 2 బెడ్స్, 2 చైర్స్, ఫ్యాన్ ఇచ్చారు, పాతగా ఉంది, తిరుగుతుంది లేదు చెక్ చేద్దాం. తిరుగుతుంది, ఓకే ఓకే. తర్వాత మనకి వాష్రూమ్ ఉన్నది, వాష్రూమ్ క్లీన్గా ఉందా లేదా చెక్ చేద్దాం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ముందు వాష్రూమ్ మెయిన్. వాష్రూమ్ ఉంటేనే మనకి ఏదైనా సరే బాగుంటుంది. సో అందుకని వాష్రూమ్ చెక్ చేద్దాం. ఓకే, అంతా క్లీన్గానే ఉంది, మనకు వచ్చే ముందు అంతా క్లీన్ చేసి పెట్టినట్టుగా ఉన్నారు. ఓకే, రూమ్ అయితే 50 రూపీస్కి పర్వాలేదు, బుక్ చేసుకోవచ్చు. ఇద్దరికైతే సరిపోతుంది కరెక్ట్గా, ఓకేనా. 4 మెంబర్స్కి అయితే సరిపోదు 50 రూపీస్కి ఇద్దరికి. ఓకే, క్లియర్. మనం తిరుపతి కొండకి వచ్చిన తర్వాత కాంప్లెక్స్కి వస్తామా, కాంప్లెక్స్ దిగిపోయిన తర్వాత అక్కడ ఫ్రీ బస్సులు ఉంటాయి మన తిరుపతి కొండ మీద. ఫ్రీ బస్సులు గవర్నమెంట్, అది కానీ లేదా టక్కర్లు కానీ ఎవరైనా సరే సిఆర్ ఆఫీస్ దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కింద డౌన్లోనే మనకి టికెట్స్ ఇస్తారు. నేను మీకు పెడతాను, ఒకవేళ మీకు అప్పటికి మీకు అర్థం అవ్వకపోతే అక్కడ ఎవరైనా సరే సిఆర్ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఇస్తారు కదా అంటే వాళ్ళు చెప్తారు. వెళ్ళిన తర్వాత లోపలికి మన ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు అడుగుతారు ఎంతమంది ఏంటని. ఒకలా, ఇద్దరా, లేదంటే 4, 5 అని. సింగిల్ పర్సన్ కి అయితే రూమ్ ఇవ్వరు, ముందే చెప్తారు. సింగిల్ వచ్చిన ఎవరైనా సరే సింగిల్ పర్సన్ కి అయితే రూమ్స్ ఇవ్వరు. ఓన్లీ ఫ్యామిలీస్ అంటే 2 లేదా 4 లేదా 3 ఎంతమంది అయినా సరే 50 రూపీస్వి, 100 రూపీస్వి, 1000 కూడా ఉంటాయి రూమ్స్. ఓకేనా. ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత మీ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి వచ్చారో నోట్ చేసుకొని మనకి స్లిప్ ఇస్తారు. స్లిప్ ఉందా? ఈ స్లిప్ ఇస్తారు. స్లిప్ ఇచ్చిన తర్వాత మన ఫోన్ నెంబర్కి ఒక 2 అవర్స్ తర్వాత మనకు మెసేజ్ వస్తుంది. ఏ మెసేజ్ వస్తుంది మీకు చూపిస్తాను. రష్గా ఉందనుకోండి తిరుపతి, ఒక 2.5 అవర్స్ తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మన రూమ్ అనేది ఫాలో చేయాలి. ఒకవేళ ఖాళీగా ఉందనుకోండి, మాకైతే ఇప్పుడు మేము వచ్చామా 10 మినిట్స్లో వచ్చింది, ఎందుకంటే చాలా ఖాళీగా ఉంది. వచ్చింది మెసేజ్ వచ్చింది అనుకోండి, మెసేజ్ వచ్చిన తర్వాత అక్కడ ఉంటుంది ఏఎన్సి, బిఎన్సి, సిఎన్సి అని ఉంటుంది. ఏఎన్సి అంటే మాకు ఏఎన్సి వచ్చింది. ఏఎన్సి అంటే అంజనాద్రి నగర్. అంజనాద్రి నగర్లోనే మొత్తం ఉంటాయి రూమ్స్. అవి మాకు వచ్చింది 427 ఏఎన్సి ఏ వచ్చింది. ఓకేనా, చూపించాను కదా, అదే ఏఎన్సి 427 వచ్చింది. ఏఎన్సీలో అక్కడ మనకు అక్కడికి వెళ్ళగానే టోకెన్ చూపించాలి. మనం ఫస్ట్ మన ఫోటో తీసుకొని మళ్ళీ మన 50 రూపీస్ రూమ్ కదా, 100 రూపీస్ రూమ్ ఏదైనా సరే వాళ్ళు 50 రూపీస్ డిపాజిట్ చేసి ప్లస్ 1 డిపాజిట్ చేయాలి. ఎందుకు అంటే ఆ రూమ్ సో మనకు అయిపోయింది కదా, 5 డిపాజిట్ చేస్తామా, స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ పట్టుకొని తాళాల దగ్గరికి వెళ్ళాలి. రూమ్ తాళాలు వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. ఓకేనా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన అడ్రస్ డీటెయిల్స్ నోట్ చేసుకొని వాళ్ళు తాళాలు ఇస్తారు. తాళాలు తీసుకొని మన రూమ్ దగ్గరికి వచ్చేయాలి. అంతే. ఏదైనా సరే రూమ్ 24 అవర్స్ మాత్రమే. ఇప్పుడు మార్నింగ్ 11 గంటలకు తీసుకున్నామా, రేపు మార్నింగ్ 11 గంటలకు చెక్అవుట్ చేసేయాలి, అంతే. సో లేదు మేము ఇంకా 2 రోజుల్లో ఉంటాము, 24 అవర్స్ కాదు, ఇంకోసారి కూడా మేము దర్శనం చేసుకుంటాం, మాకు రూమ్ కావాలి అనుకుంటే మళ్ళీ తీసుకోవచ్చు. 15 రూపీస్ మళ్ళీ డిపాజిట్ చేసి మళ్ళీ రూమ్ తీసుకోవచ్చు, అంతే. సేమ్ ప్రాసెస్ నేను చెప్పాను కదా, సేమ్ స్టార్టింగ్ ఎస్టీసీ అలాగే, అంతే. ఇది సిఆర్ ఆఫీస్ బిల్డింగ్. ఇది అలా లోపలికి వెళ్తే కింద స్టెప్స్ ఉంటాయి కౌంటర్ దగ్గరికి. చూసారా కౌంటర్స్ ఎన్ని ఉన్నాయో, అవి మనకి అక్కడ టికెట్స్ ఇస్తారు రూమ్స్కి. ఇక్కడ రూమ్స్ టికెట్ తీసుకొని వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మెసేజ్ వస్తుందా, మెసేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడికి రావాలి, ఏఎన్సీ నగర్. అక్కడే మనకి 500 డిపాజిట్ చేసుకొని మనకి రూమ్కి అప్లై చేస్తారు. అక్కడ 500 డిపాజిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ రూమ్కి వస్తే మనకి రూమ్ కీస్ ఇస్తారు. ఆ రూమ్ కీస్ నెంబర్ బట్టి రూమ్ కీస్ తీసుకొని రూమ్స్కి వెళ్ళిపోవడం. ఇది ప్రాసెస్. ఇది కొండ మీద రూమ్స్ బుక్ చేసుకోవడానికి ప్రాసెస్. ఓకేనా. ఈసారి కొండ మీదకి వచ్చినప్పుడు రూమ్ చెక్ చేసుకొని బుక్ చేసుకుని కొంచెం 10 నిమిషాలు అటు ఇటు లేట్ అయినా సరే మనం తెలుసుకోవాలి కదా.
మన రూమ్ తీసుకున్న తర్వాత 2 గంటలు పడుతుంది, మన నెంబర్ రావడానికి ఇప్పుడు 2 గంటలు ఏం చేస్తాము, బయట రస్ తీసుకొంచాం అని అనుకోవచ్చు. బట్ ఎందుకు అలా అనుకోవడం? ఒకసారి రూమ్ చూడాలి కదా, మన తిరుపతి వచ్చిన తర్వాత అన్ని చెక్ చేయాలి కదా, ఏంటి ఎలా ఉన్నాయి, ఏంటి మన స్టేట్లో ఎలా జరుగుతుంది మనం చూసుకోవాలి కదా. ఈ 2 గంటలు ఏం చేస్తారు, గుండె పట్టి టిఫిన్ చేయండి, ఫ్రెష్ అప్ అవ్వండి, ఈ లోపు మీకు మెసేజ్ వచ్చేస్తుంది. మెసేజ్ వస్తుంది, ఎంత రూమ్కి వచ్చేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. తెలియని వాళ్ళు చాలా మంది పైన లాకర్లు తీసుకొని కింద చాప్ వేసుకొని రాత్రిపూట లైట్లు కూడా అప్పుడు సరిగ్గా పడుకోలేము. ఎందుకు వచ్చింది, రూమ్ తీసుకొని నీట్గా పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి హ్యాపీ దేవుడికి దర్శనం చేసుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.